నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త చంద్రశేఖర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే ఫిబ్రవరి నెలలో కూడా ఒక పంచగ్రహ కూటమి వస్తుందని విన్నాము. అవునమ్మా. మరి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అన్ని రాశుల వారికి? చాలా చక్కని ప్రశ్నమ్మా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మహాలక్ష్మి గారు అడిగినటువంటి ప్రశ్న చాలా అందరికి అవసరమే. ఎందుకంటే మనకు 2026 సంవత్సరం టోటల్గా 3 పంచగ్రహ కూటములు ఉన్నాయి. హ్మ్. దాంట్లో ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో 17వ తేదీన మనకు మళ్ళొక పంచగ్రహ కూటమి. దీని యొక్క ఎఫెక్ట్ మార్చి మంత్ దాకా ఉంటుంది. మార్చి వరకు. మార్చి ఎండింగ్ దాకా దాదాపు. హ్మ్. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటేనే మనకు గ్రహాల యొక్క కలయికను కూటమి అంటున్నాం. హ్మ్. అయితే ఈ పంచగ్రహ కూటమి ఇప్పుడు రాబోతున్నటువంటి ఫిబ్రవరి ఏదైతే రాశులు ఉన్నాయో హ్మ్. ఆ రాశుల పైన కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ పంచగ్రహ కూటమి అనేది ముఖ్యంగా మనకు ఇప్పుడు వచ్చే పంచగ్రహ కూటమి ఫిబ్రవరిలో హ్మ్. కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంది. హ్మ్. అంతకుముందు మకర రాశిలో మకర ఉండేది. రాశి. ఈ కుంభరాశిలోకి వచ్చేసరికి ఏ గ్రహాలు వస్తున్నాయంటే మనకి ఇక్కడ కుంభరాశిలోకి ముఖ్యంగా రవి, అంటే ఆరోగ్య ప్రదాత అయినటువంటి రవి, మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి చంద్రుడు, హ్మ్. తర్వాత బుధుడు చక్కని బుద్ధిని, జ్ఞానాన్ని, ఏ పని ఎట్లా చేయాలని చెప్పే బుధుడు, హ్మ్. దాంతోపాటు శుక్రుడు కళాకారులకు, దాంపత్య జీవనానికి, హ్మ్. వీటికన్ని వివాహ ప్రక్రియలకు, వీటికన్నిటికీ కూడా శుక్రగ్రహం, దాంతో పాటు రాహుగ్రహం. హ్మ్. ఈ రాహుగ్రహమే మాయాగ్రహంగా చెప్పబడ్డది. హ్మ్. కాబట్టి ఈ 5 గ్రహాలు ఎప్పుడైతే కుంభరాశిలోకి ఈ మాసంలో ప్రవేశిస్తూ ఉన్నాయో, ప్రవేశించినప్పుడు మనకిక్కడ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి మార్పు చెందుతూ ఉంది. హ్మ్. అయితే ఈసారి మహాలక్ష్మి కొత్తగా ఏమిటంటే ఇప్పుడు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో కూడా గురువుగారు. మనకు అసలు ఎప్పుడైనా కూడా ఒకే రాశిలో ఒక సంవత్సరం గురుగ్రహం ఉంటుంది. హ్మ్. కానీ ఇప్పుడేంటి 3 మాసాలకు ఒక ఒక రాశి గ్రహం మారుతుంది. వచ్చింది. హ్మ్. అంటే మిథునము, కర్కాటకము, సింహము, మళ్ళా మిథునం. హ్మ్. ఇట్లా మారేసరికి గ్రహస్థితి చాలా మార్పు వస్తూ ఉంది. హ్మ్. అయితే దీంట్లో మనం చూసినప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, మరి ఈ పంచగ్రహ కూటమి వలన ఫిబ్రవరిలో రాబోతున్నటువంటి పంచగ్రహ కూటమి వలన హ్మ్. కొన్ని కొత్త వైరస్‌లు మళ్ళా ఉత్పత్తి అయ్యే అవకాశం. ముఖ్యంగా ఆ వైరస్‌లు గూడా మనం ఇప్పుడు ప్రస్తుతం వార్తలలో గూడా అవును. చూస్తున్నామమ్మా. చూస్తున్నాం. గబ్బిలాల ద్వారా, హ్మ్. తర్వాత ముఖ్యంగా ఈ ఫ్రూట్సు చెట్లేవైతే ఉన్నాయో హ్మ్. వాటిపైన గబ్బిలాలు రాలడం, హ్మ్. ఆ వైరస్ దాంట్లో ప్రవేశపెట్టడం, తర్వాత పందుల ద్వారా, హ్మ్. ఈ రెండిటి ద్వారా కొంతవరకు ఈ పంచగ్రహ కూటమితో నష్టం అనేది హ్మ్. రాబోతూ ఉంది. ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా తినే పదార్థాలు చాలా జాగ్రత్తగా చూసి హ్మ్. ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఓకే. ముఖ్యంగా చిన్న పిల్లల పైన శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. హ్మ్. వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టడం గానీ, హ్మ్. తర్వాత నాన్ వెజ్ తినేవాళ్ళు గూడా కొంతవరకు దానికి సంబంధించిన అంటే అది ఎట్లా ఉంది ఏందని చూసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి. హ్మ్. ఇది పంచగ్రహ కూటమి. అయితే ఈ పంచగ్రహ కూటంలోనే ఇప్పుడు మీరడిగినటువంటి రాశులు, హ్మ్. మనకు 12 రాశులు అవును. ఉన్నాయమ్మా. మొదటి రాశి మనకి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి పంచగ్రహ కూటమి చాలా వైభవంగా ఉంది. అంటే ఆ పంచగ్రహ కూటమిలో వస్తున్నటువంటి రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు హ్మ్. 11వ స్థానంలో ఉన్నాయి. హ్మ్. ఎప్పుడైతే 11వ స్థానంలో ఉంటాయో దాదాపు 60% లాభం చేస్తాయి. హ్మ్. ఇక మనం ఫిబ్రవరి మాసాన్ని చూసినప్పుడు హ్మ్. ఫిబ్రవరిలో మనకు ముఖ్యంగా వచ్చే పండుగలలో శివరాత్రి అవును. 15వ తేదీ శివరాత్రి. శివరాత్రి. ఫిబ్రవరి 15 శివరాత్రి వస్తూ ఉంది. హ్మ్. కాబట్టి మరి ఎవరెవరికైతే శనిగ్రహం అనుకూలంగా లేదో, మిగతా గ్రహాలు అనుకూలంగా లేనటువంటి వారు హ్మ్. శివరాత్రి దీక్షను మాత్రం తప్పకుండా పాటించాలి. హ్మ్. అది మనం ఒక సూచన చెప్పేద్దాం. ఓకే. దీంట్లో మొదటిది మేషరాశి. హ్మ్. మేషరాశి జాతకులకు చూసినప్పుడు పంచగ్రహ కూటమి హాయిగా ఉంది వీళ్ళకి. హ్మ్. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. హ్మ్. ఈ మిశ్రమ ఫలితాలంటే కొన్ని సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు.
తర్వాత శని 12వ స్థానం. ఉమ్, శని 12వ స్థానంలో కూడా అనుకూలం కాదు. కాదు. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ వీళ్ళకు. ఉమ్, 7 సంవత్సరాల శని వీళ్ళకు. బా. కాబట్టి కొంత మానసిక, శారీరక పరమైనటువంటి అనారోగ్యత ఉమ్, ఏర్పడే అవకాశం. తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు కూడా అంత ఈజీగా ముందుకు రావు. ఉమ్, అదొకటి. తర్వాత రాహుగ్రహం అనుకూలంగా ఉంది. ఉమ్, 11వ స్థానంలో ఉన్నాడు. కేతుగ్రహము 5వ స్థానం. ఉమ్, అంటే కేతుగ్రహం అనుకూలంగా లేడు. లేడు. కాబట్టి టోటల్‌గా మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. ఉమ్, కానీ ఒకటేంటంటే వీళ్ళకు పంచగ్రహ కూటమితోటి అన్నిటికంటే లాభపడేది ఎవరు అంటే మేషరాశి వారు. ఉమ్, సో, మనం మేషరాశి వారికి భయపడే అవసరం లేదు. ఉమ్, అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు కొత్త వెంచర్స్ పెట్టడం, ఉమ్, జాయింట్ వ్యాపారాలకు వెళ్ళడం, ఓకే. తర్వాత విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి. ఉమ్, వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే కూడా హార్డ్ వర్క్ చేస్తే తప్ప వాళ్ళకు ఫలితం రాదు. ఉమ్, తర్వాత కళాకారులకు కొంత అనుకూలంగా ఉంది. ఉమ్, కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహకాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉమ్, కొంతవరకు ఈ 2 మాసాలు ఉమ్, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటమ్మా అంటే మనకు మేషరాశి వారికి సూర్యుడు 10, 11 స్థానాలు. ఉమ్, అంటే సుమారు ఫిబ్రవరి, మార్చ్ ఓకే. ఈ 2 మాసాలు చాలా అనుకూలంగా ఉంటాడు. ఉమ్, సూర్యగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఆర్థిక అభివృద్ధి, తర్వాత విద్యాపరమైనటువంటి అభివృద్ధి, ఉమ్, తర్వాత శుభకార్యాలు ఇండ్లల్లో ఇవి జరిగే అవకాశం వీరికి కనబడుతుంది. ఉమ్, అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే మహాలక్ష్మి, వీరు Correct. శనిగ్రహానికి అనుకూలంగా ఉన్నటువంటి ఉమ్, ఆంజనేయ స్వామి పూజ ఉమ్, మంగళవారం లేదా శనివారం తమలపాకులతో ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటారు. ఉమ్. అది చేయడం వీళ్లకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే గురుగారు, చక్కటి పరిష్కారం కూడా చెప్పారు. నమస్కారం. నమస్కారం.